హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 10వ నెల 2024, 6th October 2024. ఈ ఆదివారం, ఈ స్పెషల్ సండే రోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి చెప్పట్లేక ఒక రిక్వెస్ట్. అది నేను అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎవరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఈరోజు ఎట్ట పరిస్థితుల్లో దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చి కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా విశాఖ నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఈ విశాఖ నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద, ఈ నాలుగింటి మీద కోడి అనేది గెలుస్తుంది. ఎరుపు గౌడు అనేది కోడి కాకి మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది. అలాగే పశ్చిమగాల కోడి అనేది శుద్ధ మహిళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట నక్షత్రంలో ఎవరైతే దెబ్బలాట పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం దాని తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట ఆడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్స్ చేశారంటే ఓడిపోతారు, అందులో డౌట్ వద్దు. అసలు కొంచెం మిస్టేక్ ఆడినా కూడా అసలు లాస్ అయిపోతాం. కనుక ఇట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్స్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లకి అయితే టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి పచ్చకాకి డాగలు. ఇక్కడ పచ్చకాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పచ్చకాకి డాగలకు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపు ఉండకూడదు అన్నమాట. అలా తెలుపు లేని పచ్చకాకి డాగలను కనుక ఈ టైమ్స్లో మనం ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, అలాగే గట్టి కాకిడాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మేళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డాగలు, రసంగి డాగలు, అలాగే ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గౌన్ నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం అక్కడ ముసుగు పెట్టుకునే గౌన్ నెమలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు అన్నమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకొని గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డాగలు, ఎర్ర పశ్చిమగల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు లేని గౌన్ నెమలనే పెట్టుకోండి ఇక్కడ.
ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చోటుకి కోడి డాగలు లేదంటే కోడి రసంగులు. కోడి డాగలు లేదా కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కోడి డాగలను లేదంటే కోడి రసంగులు, ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, అలాగే గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 అనే కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోటుకి కాకి నెమళ్ళు. ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను, శుద్ధమైన కాకి నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డాగలు, నల్ల కాకులు, 9 కాకులు, కాకి డాగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డాగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డాగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుకి బాగా కోడి చూపు గల చింతపిక్కల డాగలు, బాగా కోడి చూపు గల చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా కోడి చూపు గల చింతపిక్కల డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ కోడి డాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే అన్ని రకాల పచ్చకాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డాగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి డే అంటే పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చోటుకి ఇక్కడ శుద్ధమైన కాకిడాగలు అన్నమాట. శుద్ధమైన కాకిడాగలు అనేవి మెయిన్ రంగులు ఇక్కడ. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగు వచ్చేటప్పటికి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. గట్టి కాకిడాగలు లేదంటే శుద్ధమైన కాకిడాగలు ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి.
ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయాము చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్టు రాసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర మైలాలు. ఇక్కడ ఎర్ర మైలాలు అనేవి మెయిన్ రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి ఎర్ర మైలాలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి చూపులకి శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్న మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.